వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి జాబ్ ఓపెనింగ్ తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి బ్లూ డాట్ కంపెనీ వాళ్ళైతే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్కి అయితే హైరింగ్ అయితే కండక్ట్ చేశారు. ఈ యొక్క జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెంటనే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేయండి, ఓకేనా? అండ్ జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఈ ఛానల్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అలాగే వాక్ ఇన్ డ్రైవ్ జాబ్స్ కూడా పోస్ట్ చేస్తాం. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో మీరందరూ మన ఛానల్ని ఫాలో అయిపోండి. డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. సో మీరు కూడా ఒక జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. యా, సో ఇదైతే బ్లూ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్ అయితే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. అండ్ వచ్చేసి జాబ్ వచ్చేసి హైదరాబాద్. అండ్ జాబ్ టైటిల్ చూసుకున్నట్టు వచ్చేసి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనమాట. బేసికల్లీ ఇది ఒక లాజిస్టిక్ కంపెనీ అనమాట. ఆ లాజిస్టిక్ కంపెనీలోని మనం డైలీగా యూజ్ చేసే బేసిక్ థింగ్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క థింగ్స్ అనేవి ఆ యొక్క లాజిస్టిక్ కంపెనీలోకి ఏ ఏ ఐటమ్స్ వచ్చాయి, ఏ ఐటమ్స్ సర్వీస్కి వెళ్తున్నాయి అనే డేటా అంతా మీరైతే ల్యాప్టాప్లో ఎంటర్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడ మనం చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సూపర్వైజ్ ది ఎంటైర్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్బౌండ్, అవుట్బౌండ్, ట్రాన్సిట్ ఆపరేషన్స్. ఇందాక చెప్పాను కదా, ఏ ఐటమ్స్ ఈ యొక్క కంపెనీ లోపలికి వస్తున్నాయి, అలాగే ఏ ఐటమ్స్ కంపెనీ నుంచి బయటికి వెళ్తున్నాయి అనే డేటా అంతా మీరు యాక్యురసీగా సిస్టంలో అయితే ఎంటరింగ్ అయితే చేయాలి. ఇలాగ వాళ్ళైతే కొన్ని బేసిక్ రోల్స్ మెన్షన్ చేస్తారు, కానీ ప్రాబ్లం అయితే లేరు. సో వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్లీ ట్రైనింగ్ ఇస్తారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే అప్లై ఫర్ ది జాబ్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరైతే వితౌట్ రెజ్యూమ్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అప్లోడ్ రెజ్యూమ్ తప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడైతే వితౌట్ రెజ్యూమ్తో అప్లోడ్ చేస్తాం, ఓకేనా? సో నేనైతే వితౌట్ రెజ్యూమ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం స్లోగా అయితే అవుతుంది, మేబీ సాటిస్ఫై ఉంటుంది. ఓకే, ఓపెన్ అయ్యింది. ఇక్కడైతే సాటిస్ఫైలోని మీరు అబ్బాయి అయితే మిస్టర్ పెట్టుకోండి, అమ్మాయి అయితే మిస్టర్స్ పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసుకోండి. మనం అయితే ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసుకుందాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ద కమ్యూనికేషన్స్. సో మనమైతే ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరేమి ఎంటర్ చేసే పని అయితే లేదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో అయితే మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా యాడ్ చేసుకుంటారు. లైక్ డిగ్రీ ఏంటి, బీఎస్సీ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి మీ యొక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీ యొక్క గ్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగా మీ యొక్క ఎడ్యుకేషన్ డేటా అంతా మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం మీ యొక్క డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ ఉంటుంది అనుకోండి, ఈ యొక్క పేజ్ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో కూడా మీరు కొంత డేటా అయితే ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికైతే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి, పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అన్న? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. 0 to 2 years, 0 to 2 to 5 years అని సెలెక్ట్ చేసుకుంటారు దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్లీ మీరు జాబ్ చేస్తే మీ యొక్క కరెంట్ సిటీసీ ఎంటర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత సిటీసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా ఎంటర్ చేసుకుంటారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ యొక్క నోటిఫికేషన్ ఎంటర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీ అనే స్టేట్ ఎంటర్ చేస్తారు. మళ్ళీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుంటారు, జెండర్ ఇస్తారు.
నెక్స్ట్ మీకు ఏం చేస్తారు, అప్లైయింగ్ ఫర్ జాబ్ వర్క్ మీదే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అని పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు 7 నెలల ఎక్స్పీరియన్స్ అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. సో సో నెక్స్ట్ స్టెప్ మూవ్ అంటే ఇక్కడ మనమైతే ఈ యొక్క డేటా అంతా కన్ఫామ్గా ఇవ్వాలని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఈ యొక్క డేటా అంతా సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీకు నేరుగా ఇప్పటిదాకా మీరు ఎంటర్ చేసిన డేటా అంతా రివ్యూ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత డేటా అంతా ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది బ్లూడెడ్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీకు రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే మీకు హైరింగ్ టీం నుంచి అయితే కాల్ అయితే వస్తుంది. లైక్ ఫర్దర్ ప్రాసెస్ ఏముంటుంది, లైక్ ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ యొక్క హైరింగ్ అయితే. సో మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చాలా వెబ్సైట్ల యొక్క జాబ్స్ని సెట్ చేసి మీకైతే మీ అందరికీ కనిపించేలా విజిబుల్గా మనం పెడుతున్నాము. అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా. సో మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. యా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.